హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మా మహిళా సంఘాల సభ్యులకు ఒక ముఖ్య విషయము, బిజినెస్ చేయాలనుకునే మహిళలకి నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు బిజినెస్ పండ్ల వ్యాపారం కావచ్చు, షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, ఏదైనా కానీ మీరు కరెక్ట్గా దానిలోని ఇన్వాల్వ్ అయ్యి నేను చేయగలుగుతా అనుకున్నప్పుడు పెట్టుకోండి. కొన్ని రోజులు ఒక దగ్గర నేర్చుకున్న తర్వాత ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది, ఆ బిజినెస్ మంచిగా నడుస్తుందా లేదా అని తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఎక్కడ దొరుకుతాయి, ఏ ఊర్లో తక్కువ దొరుకుతాయి అనేది తెలుసుకొని అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ముందడిగేయండి. లేదు అని మీరు వేసిండ్రనుకో అది ఏమీ తెలియదు, ఒక వస్తువు తెచ్చి అమ్మాలన్నా దాని రేటుకి ఇంత తెచ్చినాక వాళ్ళు తీసుకోరు, తక్కువకు అడుగుతారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే 10 రూపాయలు చెప్తే 2 రూపాయలకి ఏమని అడుగుతారు కదా. అలాంటప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు, ఏడుపు కూడా వస్తుంది. ఇట్లా ఎంత కష్టపడ్డా మనకి ఏం తెలియట్లేదు అనేది అప్పుడు ఏడ్చే బదులు ముందే 1 సంవత్సరం పాటు అవి మీరు ఏదైనా షాప్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి బట్టల షాప్లో పని చేయండి. అవి పని చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ క్లాత్ ఎంత పడుతుంది, ఎంత కమ్ముతున్నాడు, ఎక్కడ తెస్తున్నారు అనేది, ఎక్కడ తక్కువ దొరుకుతుంది అనే డీటెయిల్స్ పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న మీరు పెట్టినట్లయితే బిజినెస్ మంచిగా నడుస్తుంది. నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి అనుభవం లేనిది మాత్రం ఏ బిజినెస్ పెట్టొద్దు. అందుకే మీకు ఒక విషయం చెప్తున్నాను, ముఖ్యంగా దాంట్లో మొత్తం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క బిజినెస్ ఇదే అనేది కాదు. మనం పొలం పనులు చేసినా కూడా అంతే, మనం చేయరాంది అయితే చేయలేము. ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను అది చేయలేను, చదువుకున్నా కాబట్టి. ఏది నేను చేయాలనుకుంటున్నా దాన్ని పొలం పనులైనా చేయాలనుకుంటున్నాను అనుకో, సరే దాన్ని క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత మనం పోగలుగుతాం. ఇప్పుడు మనం ఏదైనా ఈ బిజినెస్, నేను ఇవాళ టైలరింగ్ చేయాలనుకుంటా, ఒక 4 మిషన్లు తెచ్చుకోవాలనుకుంటాం, దానికి పర్ఫెక్ట్ జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ రావాలి. వస్తేనే నువ్వు ముందుకు నెగ్గగలుగుతావు. తీసుకున్న 1,00,000 రూపాయలలోనైనా కూడా నువ్వు తీర్చే శక్తి ఉంటుంది. ఒక జాకెట్ కుట్టిన ఇప్పుడు మినిమం 200, 250, డిజైన్లను బట్టి 400 అట్లా ఉంటుంది కదా. నువ్వు పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చింది, ఇది నేను కుట్టగలుగుతా అనే విధంగా ఉండాలి. ఇంకొకటి మన ప్లేట్స్ బిజినెస్ కానీ, ఇంకొకటి మన లేడీస్ బట్టల బిజినెస్ కానీ, తర్వాత పచ్చళ్ళ బిజినెస్ కానీ, మనం పర్ఫెక్ట్ వచ్చి నేర్చుకున్న తర్వాత పెట్టండి. అప్పుడే మీరు లోన్ షాపులు పెట్టినా కూడా బాధపడని రోజు వస్తుంది. ముందేం తెలియకుండా బ్యాంక్ సార్ ఇస్తానంటారు, నేను పెడతా, తర్వాత వాడుకున్న తర్వాత చూద్దామని తప్పది. అలా చేయకండి. మీరు మంచిగా ప్రతి నెల కిస్తీ వెళ్ళేటట్టుగా ఆ విధమైన ప్లాన్లు చేసుకున్న తర్వాత మీరు వచ్చేది లేదు చూసుకున్న తర్వాత బిజినెస్ పెట్టండి. లోన్ ఇస్తారు, తప్పనిసరి సార్ వాళ్ళు ఇస్తారు. మన శ్రీనిధి లోన్ అయినా తీసుకోవచ్చు, బ్యాంక్ లోన్ అయినా తీసుకోవచ్చు. బ్యాంక్లో లోన్ ఒకవేళ 10 మంది తీసుకున్నాడు పర్సనల్గా ఒక వ్యక్తికి కూడా ఇస్తారు వాళ్ళు షాప్ పరంగా. కాబట్టి మీకు నేను చెప్తున్నా, ముందు ఏదైనా పెట్టాలంటే దానికి సంబంధించినవి క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత మీరు పెట్టండి. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకోరు. అప్పుడు మీకు సంతోషం అనిపిస్తుంది, మేము పెట్టినాము, ₹1 సంపాదించుకోగలిగినాము అనే సంతోషం మీలో ఉంటుంది. లోన్ కట్టుకోగలుగుతున్నా, నాకు ₹1 ఉంటుంది అనే విధంగా ఉన్నాయి. ఎందుకంటే మాకు మేడం ఎండి రామచంద్రన్ మేడం గారు ట్రైనింగ్లో ఈ విధంగా నన్నే అడిగిర్రు ఏం పెట్టుకుంటావు అని. అంటే ఏదైనా షాప్ పెట్టాలనుకుంటే ఇట్లా వివరంగా చెప్పానన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి అన్నది అంటే, మేడం మేమున్న ఏరియాలో ఏది నడుస్తుందో ముందు తెలుసుకుంటాను, తర్వాత ఏం చేస్తావు అన్నది. అంటే ఆ ఏరియాలో ఎక్కడ పెడితే అది నడుస్తుంది, దానికి సంబంధించింది. తర్వాత ఏం చేస్తావు, దానికి సంబంధించిన మెటీరియల్ ఏడ తేవాలనుకుంటాను అన్నది. అంటే ఏడ నాణ్యంగా దొరుకుతాయి, మంచిగా ఉంటుంది, ఊకే రిపేర్ రాకుండానే దాన్ని ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకొని తెచ్చుకుంటాం మేడం అన్న. ఆ తర్వాత ఏం చేస్తావు అని అన్నది. ఆ తర్వాత మంచి సెంటర్ చూసి పెట్టుకొని ఆ బిజినెస్ డెవలప్ చేయాలి అని, డెవలప్ ఏడవుతుందో ఆడ పెట్టుకొని నేను డెవలప్ చేసి మనం తెలిసిన వాళ్ళందరికీ ప్రచారం చేసుకుంటే ఒక వస్తువు మంచిగా నాణ్యంగా ఉంటే ₹1కి ఫస్ట్ ఇచ్చినట్లయితే మిగతా తర్వాత దానంతట అదే సేల్ అయిపోతుంది అని చెప్పిన. ఓకే నీకు 5 లక్షలు ఇవ్వచ్చు లోన్ అన్నది. నాకైతే ఇప్పటికీ మర్చిపోను అనితా రామచంద్రం మేడం చెప్పినవి. బిజినెస్ మెలకువలు అనేది అట్లా అడుగుతుంది అన్నట్టు మాకు ట్రైనింగ్లో అడిగింది. ఓకే మరి మీకు కూడా నాకు చెప్పాలనిపించింది. ఆమె ఒక కలెక్టర్ ఇప్పుడు
మళ్ళీ ఆ మేడం వస్తే మాత్రం మా బాగుపడు కనిపించలేదు. ఓకే మరి బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.